కోసం కూలి కోసం పొట్టబట్టుకు పట్నమొచ్చిన వలస కూలి వందనం నెలల తరబడి కూలి లేక కలల తరబడి కూడు దొరకక అన్నమో శ్రీరామ అంటూ ఉన్న ఊరిని కన్న తల్లిని కన్నులారా చూడగలమా మన్నించమంటూ ఎప్పుడైనా అని ఏళ్ళు కాలినడకని రాళ్ళు రప్పలు కాలినడకని సంకలో ఓ చంటి బిడ్డ నెత్తిపై ఓ బరువు తట్ట ఆకలేసిన కడుపు మంట కేకలేసిన బిడ్డ తంట మండిపోయే పొత్తి జంట ఎండగాపులతో తడారిన పెదవికింత ఊరట కంటి నుండి చాలువారే వెచ్చని కన్నీరట అంతకంతై సాగిపోయి అంతులేని వేసట ఇంటి వాకిట ఎదురు చూసి కంటి చూపులే బాసట కంటి చూపులే బాసట అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నుంటానమ్మా చెదిరిన కలలకు చేసాలంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా అందరికీ నీడై నిలిచే గగనంలా వెన్నెలనిస్తుంది Mana? Itan, యువతల పక్కన. Iటు side.
నుంచి తీసుకో. నా పేరు శ్రవంతి అండి. మేము కావలి వాస్తవ్యులు. సంయుక్త సేవా సంస్థ కొంచెం వలస కార్మికులకు ఎంతో కొంచెం సహాయం చేయాలని అనుకుంటున్నాము. ఇది మేము 4వసారి అండి చేయడము. ఈ వలస కార్మికులు ఇప్పుడు టైం 10-11 అయినా కానీ వాళ్ళ ఆకలితో అసలు ఈవెన్ నడవలేక కూడా వాళ్ళు వచ్చి ప్యాకెట్లు తీసుకుంటున్నారండి. అప్పటికప్పుడే తినేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారో మనం ఆలోచించవచ్చు. ఆ బస్సుల్లోనే, ఆ వ్యాన్లలోనే వాళ్ళు పడిపోయి ఉన్నారు. ఆకలికి తట్టుకోలేక, దాహానికి నీళ్లు లేక. సో మాకు ఇలాంటి అవకాశం కల్పించిన ఈ సంస్థకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు మాకు ఇలాంటి అవకాశం ఇంకా కల్పించినా మేము ఇంకా చేయాలని అనుకుంటున్నాము. మాలాంటి వాళ్ళు మీరు ఇంకా ఎంతోమంది ఎంతో కొంత సహాయం చేస్తే వాళ్ళకి మనం ఎంతో కొంచెం మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఆకలి అనేది ఈరోజు అందరికీ తెలిసిందే. సో మీరు కూడా ఎంతో కొంచెం సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం న్యూస్లో చూస్తున్నాం కదా, ఇలాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేది నడుస్తుంది. ఈ మహమ్మారిని పోగొట్టడానికి ప్రతి ఒక్కరు ఈ వాష్ హ్యాండ్స్, యూజ్ శానిటైజర్ ఇలాగా మనం పోగొట్టడానికి ప్రతి వీధికి ఆ సోడా హైపోక్లోరైడ్ వాడాలి. ఇంకా ప్రతి షాప్కి వెళ్ళినప్పుడు మనం బజార్కి వెళ్ళినప్పుడు ప్రతి మనిషి డిస్టెన్స్ ఉండాలి. హౌ టు మెయింటైన్ ఎవ్రీడే కంట్రోల్ కరోనా. చాలామంది వలస కూలీలు అంటే రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ మధ్య అసలు ఫాలో జరుగుతున్నారు. చాలామంది చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు అసలు కరోనా వల్ల లాక్డౌన్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. అసలు కొంచెం డబ్బు లేకుండా అసలు ఏం తినలేకపోతున్నారు. అలాగే మాకు సేవా సంబంధిత మేము 4వసారి తీసుకున్నాము సహాయం. చిన్నపిల్లలు నాకు రాగలిగా ఉన్నారు. తీసుకొని అప్పుడే తినేస్తున్నారు. వాళ్ళు ఎంత కలుగున్నారో మనకు తెలుస్తుంది. ఇలాగ మాకు చాలామంది పేద వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు ఇల్లు కొన్ని కూలీల్లో ఉంటారు. కానీ వాళ్ళకి ఇలాగ బియ్యం అసలే ఉండదు.
కానీ మేము ఇక హెల్ప్ చేస్తాం. ఇంకా ఎక్కువ మేము చాలా బాగా చేస్తుంటాము. అంతకు వచ్చి చేస్తూనే ఉంటాము. ఇంకోసారి కరోనా వల్ల అంటే మన ఎక్కువ చేతులు వాష్ యువర్ హ్యాండ్స్ యూస్ శానిటైజర్స్ టు అవేర్ ద కరోనా.